ఆంధ్రప్రదేశ్ స్వరూపం మరోసారి మారబోతోందా? కొత్తగా 6 జిల్లాలు పెరగబోతున్నాయా? దీనిపై ఇప్పటికీ కూటమి సర్కార్ కసరత్తు పూర్తి చేసిందా? కొత్త జిల్లాల ఏర్పాటుతో పాత జిల్లాల స్వరూపం ఏమైనా మారే అవకాశం ఉందా? మరి కొత్తగా వచ్చే 6 జిల్లాలు ఏవి? ఆ జిల్లాల్లో మార్పులతో వైసీపీకి ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతోందా? ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, కొత్త జిల్లాలు, సరిహద్దు మార్పులపై చర్చ. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయాక 2 రాష్ట్రాల్లోనూ జిల్లాలు పెరిగాయి. తెలంగాణలోని 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు. అటు ఏపీలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశారు. తాజాగా మరోసారి జిల్లాలను విభజించేందుకు ప్రణాళికలు చేపట్టారు. జిల్లాల విభజనపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గత ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని చోట్ల ఇబ్బందులొచ్చాయి. దగ్గరగా ఉన్న ప్రాంతాలు వేరే జిల్లాల్లో కలిశాయి. జిల్లా కేంద్రం రావాల్సిన చోట రాకపోవడంతో ప్రజలు నిరసన తెలియజేశారు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రతి జిల్లాలో ప్రచారంలో పర్యటిస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల మనోభావాలకు, సెంటిమెంట్ ను పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదులను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలిస్తోంది. అదేవిధంగా జిల్లాల పేర్ల మార్పు, కొత్త మండలాల ఏర్పాటుపై డిసెంబర్లోపు వర్కౌట్ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా ఆ సంఖ్య 32కు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా నుంచి పెనుమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశం జిల్లాలోకి మార్చే ఆలోచన కూడా చేస్తున్నారు. కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలుగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రజలకు జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం, పరిపాలనా సౌలభ్యం కోసమే కూటమి సర్కార్ కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకుంది. వీటితో పాటు కొత్తగా మదనపల్లి, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్స్ పై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం, పాలనా సౌలభ్యానికి సంబంధించి ప్రభుత్వం దృష్టి పెడుతోంది. త్వరలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. తాజా పరిస్థితులు, కొత్త జిల్లాలు, సరిహద్దు మార్పులపై చర్చిస్తారు. అదేవిధంగా త్వరలో నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగనుంది. అప్పుడు మళ్లీ జిల్లాల విభజన అవసరం రాకుండా శాస్త్రీయంగా ఇప్పుడే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. రాజధాని అమరావతిని జిల్లాగా ప్రకటించడంతో ఆ ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని బలమైన డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ అభ్యర్థులను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్నమయ్య జిల్లాకు రాయచోటి కాకుండా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు అందుతుండగా మరికొందరు రాయచోటినే కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను తిరిగి కృష్ణా జిల్లాలోనే ఉంచాలని డిమాండ్లను కూడా కేబినెట్ సబ్ కమిటీ పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త 26 జిల్లాల్లో ఒక గిరిజన జిల్లా ఉంటుందని చెప్పిన గత ప్రభుత్వం 2 జిల్లాలను ప్రకటించింది. పాడేరు ప్రధాన కేంద్రం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం ప్రధాన కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటైంది. అయితే మన్యం జిల్లా పేరు మార్చాలనే డిమాండ్ తెరపైకొచ్చింది. రెవెన్యూ డివిజన్ల విభజనపై కూడా వినతులొస్తున్నాయి. వీటితో పాటుగా పలు రెవెన్యూ డివిజన్లు, మండలాల అంశాలు కూడా తెరపైకొచ్చాయి. వాటిని సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. కొత్త ప్రతిపాదిత జిల్లాల్లో కనీసం 4 నియోజకవర్గాలుండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో 8 నియోజకవర్గాలతో జిల్లాను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పలాస జిల్లాలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాలు ఉండనున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, ఆముదల్ వలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం ఉండబోతున్నాయి. మన్యం, పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ. ఇక విజయనగరం జిల్లా నుంచి విజయనగరం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి ఉండనున్నాయి. విశాఖపట్నం జిల్లా నుంచి భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్,
గాజువాక, పెందుర్తి ఉంటాయి. అల్లూరి సీతారామరాజు అరకు జిల్లా నుంచి అరకు, పాడేరు, మాడుగుల. ఇక అనకాపల్లి జిల్లా నుంచి అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని ఉండనున్నాయి. కాకినాడ నుంచి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, రామచంద్రాపురం ఉండనున్నాయి. తూర్పు గోదావరి రాజమహేంద్రవరం జిల్లా నుంచి రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం జిల్లా నుంచి అమలాపురం, ఉమ్మిడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట. పశ్చిమ గోదావరి నర్సాపురం జిల్లా నుంచి తణుకు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం ఉంటాయి. ఏలూరు జిల్లా నుంచి ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరం. కృష్ణా, మచిలీపట్నం జిల్లా నుంచి కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు. ఎన్టీఆర్ విజయవాడ జిల్లా నుంచి విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనుమలూరు, మైలవరం. అమరావతి జిల్లా నుంచి పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ. గుంటూరు జిల్లా నుంచి గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు. బాపట్ల జిల్లా నుంచి బాపట్ల, వేమూరు, చీరాల, రేపల్లె, పర్చూరు. పల్నాడు నరసరావుపేట జిల్లా నుంచి నరసరావుపేట, చిలుకలూరుపేట, సత్తెన్నపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ. మార్కాపురం జిల్లా నుంచి మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి. ఒంగోలు జిల్లా నుంచి ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు, కొండేపి, కందుకూరు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, కోవూరు, ఉదయగిరి. గూడూరు జిల్లా నుంచి గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట. శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరి. చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం. మదనపల్లి జిల్లా నుంచి మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి. సత్యసాయి హిందూపురం జిల్లా నుంచి హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకసిర. అనంతపురం జిల్లా నుంచి అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, సింగనమల, తాడిపత్రి. ఆదోని జిల్లా నుంచి ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం. కర్నూలు జిల్లా నుంచి కర్నూలు, డోన్, నందికొట్కూరు, కోడుమూరు. నంద్యాల జిల్లా నుంచి నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం. వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల. అన్నమయ్య రాజంపేట జిల్లా నుంచి రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేలు. అందరూ అంగీకరిస్తే వీటిని ఏపీ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం 26 జిల్లాలు ఏర్పాటు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపాదనలు మొత్తం 32 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.